హే గాయ్స్, గుడ్ ఈవినింగ్. ఇది నా నైట్ రొటీన్ బ్లాగ్. ఈ బ్లాగ్ వచ్చేసరికి June 1st 2024 బ్లాగే. ఇప్పటిదాకా ఛానల్లో అయితే చాలా వీడియోస్ ఉంటాయి, లైక్ ఫుల్ లెంత్ వీడియోస్. ఈ ఫుల్ లెంత్ వీడియోస్ అన్నీ లైక్ నాకు ప్రీవియస్గా ఇంకొక ఛానల్ ఉండేది, అది చాలా వేరే రీజన్స్ వల్ల సస్పెండ్ అయిపోయింది. సో ఆ ఛానల్లో వీడియోస్ అన్నీ నా దగ్గర బ్యాకప్ ఉండడం వల్ల నేను అప్లోడ్ చేసేసాను లైన్లో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. ఇప్పటి నుండి అయితే ప్రజెంట్ ఇప్పుడు రన్నింగ్ అవుతున్న బ్లాగ్సే షేర్ చేద్దామని అనుకుంటున్నాను. పాత వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇంకా ఎందుకులే, ఏ వీడియో ఎప్పుడుది ఏంటి ఇవి చాలా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. షార్ట్స్లో వచ్చేసరికి మాత్రం లిటిల్ బిట్ పాత షార్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి, అవి అయితే అప్లోడ్ చేసేస్తాను. వీడియోస్ అయితే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న వీడియోసే అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ అయితే కూరగాయలను అయితే సార్ట్ చేస్తున్నాను. చాలా పని ఉంది. మార్నింగ్ ఎప్పుడో తెచ్చుకున్నాము ఈ కూరగాయలు కానీ గ్రోసరీస్ కానీ, ఏంటో అలా పెట్టి వదిలేసాను సర్దకుండా. ఈ వెకేషన్ అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను కదా హాలిడేస్ కోసం. వచ్చిన తర్వాత కూడా ఏవో ఇంట్లో ఉన్న కొంచెం కొన్ని సరుకులు కూరగాయలు ఉంటే వాటితోనే మేనేజ్ చేస్తున్నా. ఆల్మోస్ట్ నేను వచ్చి కూడా ఇప్పటికీ ఒక 10 days అవుతుంది, కానీ ఎందుకు సరే అన్నీ ఒకేసారి తెచ్చుకుందాం కదా అన్నట్టు మేనేజ్ చేస్తున్నా. లైక్ ఇప్పుడు June 2nd అయితే మా మమ్మీ వాళ్ళు ఇంటికి వస్తాను అని చెప్పారు. సో ఇంకా ఖచ్చితంగా తీసుకురావాలి కదా అని ఇంకా వెళ్ళాను. అండ్ హాలిడేస్కి వెళ్ళడానికి ముందైతేనే సరుకులు చాలా వరకు అయిపోయినాయి. వాటిని అన్నింటినీ ఏంటంటే అయిపోయిన డబ్బాలు అయిపోయినట్టు క్లీన్ చేయించేసాను. ఇంకా వాటిల్ని కదపడం చేయడం ఇలాంటివి అయితే నేనేం చేయలేదు. ఈ సరుకులు చూసారా, వీటిని అన్నింటినీ ఇప్పుడు సర్దాలి. డబ్బాలు ఉన్నాయో లేదో, ఉన్న డబ్బాల్లో సరిపోతాయో లేదో, అసలు నాకు ఇంతకుముందు ఏ డబ్బాల్లో సర్దాను అన్న విషయం కూడా నాకు సరిగ్గా గుర్తులేదు. ఈసారి మళ్ళీ అన్నీ కొంచెం గుర్తు తెచ్చుకొని కరెక్ట్గా సార్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. పప్పులు ఉప్పులకి అయితే డబ్బాలు గుర్తున్నాయి, కానీ మిగతావి ఏవి ఎందులో వేసాను ఏంటి అన్నదైతే అస్సలు ఐడియా లేదు. ఈ గ్రోసరీస్ అన్నీ కొనడం ఒక ఎత్తు అయితే వాటిని సర్దడం ఇంకొక ఎత్తు. నేను నార్మల్గా అయితే 2 monthsకి ఒకసారి తీసుకుంటాను. మంత్లీ నాకేంటో అంత ప్రాఫిటబుల్గా అనిపించదు. అండ్ సగం మిగిలిపోయి సగం ఉండడం ఇవన్నీ ఎందుకులే అనిపిస్తుంది. సో 2 monthsకి ఒకసారి తీసుకుంటాను. అవే ఒక్కొక్కసారి 3 months వచ్చేస్తాయి. ఈ గ్రోసరీస్ ఇది వరకు వచ్చేసరికి స్పార్లో తీసుకునే వాళ్ళం, అదేంటో తెలియదు, స్పార్ తీసేశారు. ఇప్పుడు ఎక్కడ తీసుకోవాలి ఏంటి అని చాలా ఆలోచించాము. డిమార్ట్లోనేమో ఒక్కొక్కసారి క్వాలిటీ అంత మంచిగా అనిపించదు నాకెందుకో. మోరోవర్ ఆ బిల్డింగ్ దగ్గర చాలా టైం వెయిట్ చేయాల్సి వస్తుంది. 2 hours 1.5 hour కూడా వెయిట్ చేసిన టైమ్స్ ఉంటున్నాయి. సో డిమార్ట్ కూడా వద్దు, స్పార్ లేదు అని ఆలోచించి ఇంకా చెప్పాను కదా మా పేరెంట్స్ వస్తున్నారు ఇంటికి అని, ఇంకా ఏం చేయాలో తెలియక విజేతకి వెళ్ళి పట్టుకొచ్చేసాం ఈసారి. నెక్స్ట్ టైం అయితే చూడాలి విజేతలో గ్రోసరీస్ ఎక్కడ బాగుంటున్నాయి, మీరు ఎక్కడ తీసుకుంటున్నారు, అలాంటిది ఏమైనా తెలిస్తే మాత్రం నాకు ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి. నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఆ విషయం అయితే మాత్రం. సో ఉన్న గ్రోసరీస్ అన్నిటినీ ఈ బాటిల్స్లో ఫిల్ చేసుకుని మెల్లగా సర్దేసుకుంటున్నాను. ఇక్కడ మీకు కన్ఫ్యూజింగ్గా అనిపించే విషయాలు ఏంటి అంటే, నాకు ఆల్రెడీ అంతకుముందు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది. అది ఏంటంటే చాలా రీజన్స్ వల్ల ఏమో కానీ వీడియోస్ సరిగ్గా అప్లోడ్ అవ్వట్లేదు. అప్లోడ్ అయిన వీడియోస్ కూడా అంత మంచిగా రీచ్ రావట్లేదు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మెయిన్ పాయింట్ నా బద్ధకం అనమాట. ఇవాళ అప్లోడ్ చేస్తాను, మళ్ళీ నేను ఒక 15-20 daysకి కానీ నాకు గుర్తురాదు. దీనివల్ల ఏంటంటే ఛానల్లో వీడియోస్ పుష్ అవ్వట్లేదు. సో వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి ఇది కాదులే వేరే ఛానల్ క్రియేట్ చేసేద్దాము అన్న మూడ్కి అయితే వచ్చేసి వేరే ఛానల్ అయితే క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత అంత కష్టపడి చేసిన వీడియోస్ అన్నిటిని వదిలేయడం ఎందుకులే అని చెప్పి అప్లోడ్ అయితే చేసేసాను. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. లైక్ ఆ వీడియోస్ కూడా బాగుంటాయి. ఆ వీడియోస్ ఎట్లా ఉంటాయంటే, మేము ఈ హౌస్ కొని 1 year అవుతుంది. లైక్ ఇది మా ఓన్ హౌస్. ఈ ఓన్ హౌస్కి రావడానికి ముందు మేము ఒక రెంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళం. ఆ హౌస్లోవి ఈ ఓన్ హౌస్కి వచ్చిన తర్వాత ఈ కొనుక్కోవడానికి కావాల్సిన టిప్స్ కానీ ట్రిక్స్ కానీ ఇవన్నీ మేము ఫాలో అయినవి అన్నీ కలిపి ఆ వీడియోస్లో అయితే ఉంటాయి.
ఆల్రెడీ ఉన్న గ్రోసరీస్ అయితే ఫిల్ చేయట్లేదు. లైక్ ఈ సబ్బులు కానీ పేస్ట్లు ఇలాంటివి అయితే సపరేట్గా పెట్టుకుంటాను. సో దట్ అవి స్పిల్ అయినా లేకపోతే వాటి నుండి స్మెల్ అనేది వేరే గ్రోసరీస్కి రాదు అని అదొక్కటి సపరేట్ చేస్తాను. అండ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, వీటిని సపరేట్ చేస్తాను. ఇదివరకు ఆయిల్స్ కూడా స్పార్ నుండే తెచ్చుకునేదాన్ని. ఇప్పుడు ఆయిల్స్ దొరకట్లేదు కాబట్టి లైక్ దగ్గరలో విఆర్కే గాను ఉంటుంది కదా, అక్కడ నుండి తీసుకొస్తున్నాను. నెక్స్ట్ టైంకైనా చూడాలి సరుకులన్నీ ఎక్కడ కొనగలము ఏంటి అనేది. కారం కూడా అక్కడ నుండే తీసుకొస్తున్నాను, విఆర్కే నుండే. చెప్పాను కదా, ఒకసారి ఇంకా స్పార్ తీసేయడం వల్ల చాలా బ్లాంక్ అయిపోయింది. లైక్ ఎక్కడ కొనుక్కోవాలి, ఎలా కొనుక్కోవాలి, ఇవన్నీ కొంచెం క్వశ్చన్ మార్క్లా అయిపోయినాయి. అంతే కదా, మనకి బాగా అలవాటైన ప్లేస్ ఉంటే దాన్ని తీసేస్తే ఇంకా ఏం చేయాలి ఏంటి అన్నది చాలా కష్టంగా ఉంటుంది. చూసారా, ఇల్లు అయితే ఆల్మోస్ట్ ఎంత చెత్తగా ఉందో. దీన్ని చాలా కష్టపడి మెల్లగా సర్దుకుంటూ వచ్చాను. ఈసారి అయితే కొంచెం అర్థమయ్యేలా సార్ట్ చేసుకున్నాను. లైక్ 4-5 months నుండి పెద్ద నీట్గా సార్ట్ చేయలేదు. ఎక్కువ ప్లాస్టిక్ కంటైనర్సే ఉన్నాయి. స్టీల్వి పెద్దవి కంటైనర్స్ కూడా ఉన్నాయి, కానీ ప్లేస్ సరిపోవట్లేదు అన్న రీజన్తో తీసేసాను. ఇవన్నీ మిగిలిపోయిన గ్రోసరీస్ అనమాట. ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్కి సరిపోతాయి. వీటిలన్నిటిని విడిగా సర్దేసుకుని ఇక్కడ క్రోకరీ యూనిట్ కింద ఒక కొంచెం ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో సర్దేసుకుంటున్నాను. బట్ ఈ క్లీనింగ్ కనిపిస్తుంది కానీ ఇంట్లో చూసారా ఎంత చెత్త అయిందో. ఈ వీడియో రికార్డ్ చేస్తూ వీడియోలు చేసేవాళ్ళు చాలా కష్టపడి చేస్తున్నారండి. ఆ చెత్తని అంతని మేనేజ్ చేసుకుని తర్వాత ఇల్లు సర్దుకునేసరికి ఆల్మోస్ట్ ఎక్స్ట్రా 1 hour మామూలుగా 15 minutes 20 minutesలో అయిపోయి 20 minutesలో అయిపోయే పని ఈ వీడియో రికార్డ్ చేయడం వల్ల చాలా లేట్ అయింది. ఇది వచ్చేసరికి మా ఓటీజీలో రిమైనింగ్ పార్ట్స్ అనమాట. ఓటీజీ ఆ రోజు మార్నింగ్, అంతకు ముందు రోజు మార్నింగ్ సడన్గా పేలిపోయినట్టు అయిపోయింది. అండ్ ఈ క్రోకరీ యూనిట్ దగ్గర కూడా కొంచెం సర్దాల్సింది ఉంటే అది కొంచెం లైట్గా సర్దుతున్నాను. ముందు ఈ పేపర్స్ అన్నీ ఎత్తేసి ఇల్లు ఉడిస్తే కానీ ప్రశాంతంగా ఉండదు. సో ఇది నాకు తెలిసి నేను అనుకుని చేద్దాం అనుకున్న వీడియో ఇవాళకి. ఎలా అనిపించిందో చెప్పండి, బాగోపోయినా పర్లేదు, అదే చెప్పండి. సో